హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత కుట్టు మిషన్ల పథకాన్ని అయితే ప్రారంభించారు. మీరు ఇక్కడ డౌట్ అయితే రావచ్చండి, ఉచిత కుట్టు మిషన్లు అనేటివి కేవలం పిఎం విశ్వకర్మలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారని మీరు పొరపాటు పడినట్లయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. కొత్త వారికి కూడా అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పి క్లారిటీ అయితే రావడం జరిగింది. నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. అలానే మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి అప్డేట్స్ కొరకు. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత కుట్టు మిషన్ల పథకానికి సంబంధించి ప్రభుత్వం అయితే రీసెంట్గానే కొన్ని అప్డేట్స్ అయితే విడుదల చేసిందనమాట. అప్పుడు చాలామంది కూడా అప్లికేషన్ ఎలా చేయాలి, ఏ డాక్యుమెంట్స్ అనేవి ఇవ్వాలని చెప్పి అడిగారండి. సో వారందరికీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. ఈ ఉచిత కుట్టు మిషన్లు అనేటివి పిఎం విశ్వకర్మ పథకం ద్వారా అయితే ఇవ్వడం లేదు. మన ఏపీ ప్రభుత్వము ఆదరణ అనే కొత్త స్కీమ్ని అయితే తీసుకురాబోతుంది. ఈ ఆదరణ స్కీమ్కి సంబంధించి కూడా ఏపీ బడ్జెట్లో కొన్ని కోట్లు అయితే వెచ్చించడం జరుగుతుందని చెప్పి బడ్జెట్లో కూడా కేటాయింపులు అనేవి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా కొత్త వారికి అవకాశం ఇస్తూ ఈ పథకాన్ని అయితే తీసుకురావడం జరుగుతుందని ఒక క్లారిటీ అయితే ఉందన్నమాట. దానికి సంబంధించిన ప్రూఫ్ అయితే అదేనండి. సో ఇక్కడ ముందుగా అయితే ఈ మహిళలకు సంబంధించి ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కొన్ని కార్యక్రమాలు అయితే జరిగాయన్నమాట. డ్వాక్రా మహిళలకు సంబంధించి, రుణాలకు సంబంధించి, మరియు మహిళల్లో కొంతమందికి ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించి, మరియు కొంతమందికి ఎలక్ట్రికల్ స్కూటీలు, కొంతమందికి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా, అంటే డ్రైవింగ్ చేసేటువంటి వాళ్ళకి ఎలక్ట్రికల్ ఆటోలు కూడా పంపిణీ అయితే చేశారనమాట. మహిళలను వారి ఎవరి మీద ఆధారపడకుండా ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అయితే ఈరోజు చేశారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా ఉచిత కుట్టు మిషన్లకు సంబంధించిన అప్డేట్స్ గురించి చెప్తున్నాను కాబట్టి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఉచిత కుట్టు మిషన్లు అనేవి ప్రస్తుతము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన మహిళలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుందని చెప్పి అప్డేట్. సో కాబట్టి బీసీలు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన మహిళలు రెడీగా ఉండండి. అప్లికేషన్ వచ్చిన వెంటనే కూడా నేను మీకు చెప్తాను. ప్రస్తుతానికైతే అప్లికేషన్ ఓపెన్లో అయితే లేదండి. చాలా క్లియరిటీ అయితే ఉంది. అప్లికేషన్ అయితే ఓపెన్లో లేదనమాట. అప్లికేషన్ ఎక్కడ ఇస్తారంటే ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయాలకైనా ఇస్తాము, లేదా స్వయం సంఘాలకు సంబంధించినటువంటి ఈ యొక్క ఆఫీసెస్ ఉంటాయన్నమాట. సో వాటి ద్వారా కూడా చేస్తామని చెప్తున్నారనమాట. ప్రస్తుతానికైతే అప్లికేషన్ అనేది ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఈరోజు జస్ట్ స్టార్ట్ చేశారనమాట. అంటే ఈ పథకానికి సంబంధించి ఎన్ని కోట్లు బడ్జెట్ కేటాయింపులు జరుగుతున్నాయి అనేది మాత్రమే ఇక్కడ క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో దాదాపు 693 కోట్లు అయితే ఈ ఉచిత కుట్టు మిషన్లకు అయితే ప్రభుత్వం ఇవ్వబోతుంది. దాదాపు 1,02,000 మందికి అయితే కొత్త వారికి, పిఎం విశ్వకర్మలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి కాదు, కొత్త వారికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా బీసీలు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన మహిళలు కాబట్టి వాళ్ళు దరఖాస్తు చేసుకునే సమయంలో కొన్ని డాక్యుమెంట్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే, సో మహిళలు ఖచ్చితంగా ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ బీసీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ప్రూఫ్ కింద ఖచ్చితంగా ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరమైతే అవుతుంది. అదేవిధంగా రేషన్ కార్డు అడుగుతారు, మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేటివి అడుగుతారు, ఆధార్ కార్డు కూడా అడుగుతారనమాట. ఇవి ఉంటే సరిపోతుంది. ఈ 4 డాక్యుమెంట్స్ చాలు. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్కి అయితే దరఖాస్తు పెట్టుకొని ఉండండి. బీసీలకు, ఈడబ్ల్యూఎస్ మహిళలకు మాత్రమే ఈ పథకం ద్వారా అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి కేటగిరీ అయితే ఉంటుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి ఎవరైనా సరే ఈ యొక్క పథకానికి దరఖాస్తు అనేది పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఎలిజిబిలిటీస్ అయితే ఇవి మాత్రమే ఉన్నాయి. అప్లికేషన్ అనేది చేసేందుకు ఇంకా అవకాశం అయితే లేదు. ప్రభుత్వం ఏం చెప్పింది, గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అప్లికేషన్ ఇస్తామని చెప్పింది. సో అప్లికేషన్ అనేది ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులను అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంకా మాకు లాగిన్ అయితే ఇవ్వలేదు, ఈ స్కీమ్కి సంబంధించి మాకు ఎలాంటి అప్డేట్స్ అయితే రాలేదని చెప్తున్నారు. సో కాబట్టి త్వరలోనే వస్తాయి. వచ్చినప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఈ ఉచిత కుట్టు మిషన్ అనేది 40 నుంచి 60 రోజుల వ్యవధిలో, అంటే దాదాపు 1.5 నెలల వ్యవధిలో అయితే మీకు ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి ఆ ట్రైనింగ్ తీసుకున్నటువంటి మిషన్నే మీకు ఇచ్చేస్తారనమాట, లేదా కొత్తది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉచిత కుట్టు మిషన్కి సంబంధించి ట్రైనింగ్ ఉంటుంది, ప్లస్ ఈ యొక్క పథకానికి సంబంధించిన ఫ్రీ మిషన్ కూడా మీరు పొందేందుకు అవకాశం అయితే ఉంటుంది సర్టిఫికేట్తో పాటు. సో ఈ విధంగా ఉచిత కుట్టు మిషన్లు అనేవి కొత్త వారికి అవకాశం కల్పిస్తూ అయితే రాబోతున్నాయండి. అప్లికేషన్ ఇంకా అయితే ఓపెన్ కాలేదు. చాలామంది కూడా వీడియో స్టార్టింగ్లో చూసేసి ఖచ్చితంగా నన్ను కామెంట్లో అడుగుతారు, అప్లికేషన్ ఎక్కడ చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారు. సో వీడియోని పూర్తిగా చూడండి ఎప్పటికైనా. సో వీడియోని పూర్తిగా చూస్తేనే మనకు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇకపోతే మహిళలకు కొంతమందికి ప్రస్తుతానికైతే కొన్ని వేల ఆటోలను అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు. అలానే ఈ ర్యాపిడో స్కూటర్స్ను కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్తున్నారనమాట. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ఈ యొక్క లోన్స్, 0 వడ్డీ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుందని త్వరలోనే చెప్తున్నారనమాట. 0 వడ్డీకే 10 లక్షల వరకు లోన్స్ అనేవి ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల
ఎన్నికల మేనిఫెస్టోలో అయితే చెప్పారనమాట. సో కాబట్టి త్వరలోనే మనకు అప్డేట్స్ అనేవి రాబోతున్నట్లు దీనికి సంబంధించిన ప్రూఫ్ అయితే రావడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.